ఎవరెవరు దేవుని సముఖానికి రావాలా? నాయకులు రాకూడదా? నాయకులు రాకూడదా? నాయకులు రావాలా? పెద్దలు రాకూడదా? పెద్దలు రావాలా? కాబట్టి దైవ నియమం ఎలాగని కోరుకుంటుంది అంటే, మొదట మీరు కనపడాలా, ఒక పురుషుడిగా ఒక స్త్రీగా నువ్వు కనపడాలా, నీ పిల్లలు కనపడాలా, నీ ఇంటిలో ఉన్నటువంటి నీ వారు కనపడాలా, నీ ఇంటిలో పనిచేసే పనివారు కనపడాలా, నీ ఇంటికి ఎవరైనా బంధువులుగా వస్తే ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో, అనగా బయట పరదేశిగా వచ్చినటువంటి వారు ఎవరు ఉన్నారో వారు రావాలా. ఒకవేళ వారు రాలేమని అంటారేమో, ప్లీజ్ మేము వచ్చేవారం కాదు, మేము ప్రార్థనకి వెళ్ళేవారం కాదన్నారు అనుకో, ప్రార్థనకి వెళ్ళేవాడు కానప్పుడు అతని కోసం నువ్వు ప్రార్థన మానేయటం ఏంటి? దేవుని సమీపించడానికి ఇష్టం లేనటువంటి మనుషుడు కోసము నీవు ఇంటి దగ్గర ఉండటం ఏంటి? బంధువులు వచ్చారండి, సులువైనటువంటి కారణం ఇది. ఎన్ని మార్లు మానేస్తుంటారు మీరు బంధువులు వచ్చారని? ఒకవేళ వస్తే బంధువులు రానివ్వండి, ఆ బంధువులు తీసుకొని రండి దేవుని సముఖానికి. కనపడాలని కోరుతున్నాడు ఇశ్రాయేలు ప్రజల్లో. ఒకవేళ ఏదైనా పని చేసేవారే వచ్చారు, చెట్లు నరికేవారు, నీళ్లు పోసేవారు, ఇంకేదో వ్యవసాయం పని చేసేవారు, ఇంటి పని చేసేవారు, ఫలానా పని చేసేవారు, ఏదో ఒక పని చేసేవాడు వచ్చాడు అనుకోండి, రండి మనం అందరం కలిసి దేవుని సముఖానికి వెళ్దాం. అలా ఆలోచించే మనం అతను వస్తే నష్టపోతామని మనం కూలికి పెట్టుకుంటారు. కూలి నష్టం కలగా ముందే మాట్లాడాలి. దేవుని సముఖంలో గడిపినంత వరకు నువ్వు ఫ్రీ సర్వీస్, ఆ తర్వాత లెక్క. అలాగైతే మేము రాలేమంటారు, మానే. ప్రభు దినాన్ని పని చేయటానికి రాకపోతే మానే. సమస్య ఎలాగుంటుంది అంటే, పని చేయటానికి పెట్టుకున్నవాడు మళ్ళీ ఆరాధనకు వస్తే మరి ఈ టైం అంతా, కాబట్టి మనమే వద్దంటాం. మీరు చేస్తుండే మేము వచ్చేస్తాం, ఒక 2 గంటలు మేము వచ్చేస్తాం. ఒకవేళ తనకి ఇష్టం లేదనుకో దేవుని సముఖానికి రావటానికి ఆదివారమున, మానే, ఆ రోజు పని మానే. నువ్వు ఎంతమంది ఎలాంటి స్పృహలో ఉన్నాం? ప్రభు దినాన తమ బిడ్డలతో కుటుంబంతో దేవుని సముఖానికి రావాలి. అపోస్తలులు బోధ చేస్తున్నప్పుడు బిడ్డలతో, యవన బిడ్డలతోనూ పసిబిడ్డలతోనూ దేవుని సముఖానికి వచ్చేవారు.